వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఈరోజు ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఈ నెల 9వ తేదీ ఎంపీ మిథున్ రెడ్డి ఓటింగ్ వేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ నెల 11వ తేదీ ఎంపీ మిథున్ రెడ్డి మళ్లీ సరెండర్ కావాల్సిందిగా ఏసీబీ కోర్టు సూచించింది. ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఆయన అభిమానులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మద్యం అక్రమ కేసులు ఎంపీ మిథున్ రెడ్డిని A4 నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ సిట్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఆయన అప్పీలు చేసుకోగా ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించడంతో జూలై 19వ తేదీ సిట్ అధికారుల ముందు ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో ఆయనకు రిమాండ్ విధించడం జరిగింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం అనేక సార్లు ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు రావడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటింగ్ వేసేందుకు మళ్ళీ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఆయన వేయటం జరిగింది. ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్పై సిట్ అధికారులు మధ్యంతర బెయిల్ పిటిషన్కు ఎంపీ మిథున్ రెడ్డికి అర్హత లేదని వాదించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సిట్ అధికారులపై మిథున్ రెడ్డి లాయర్లు వాదనలు విజయవంతం అవడంతో ఎంపీ మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్ వేసేందుకు ఈ నెల 9వ తేదీ ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్కు పాల్గొనేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ను ప్రకటించడంతో ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మద్యం అక్రమ కేసు అనేది ఒక అక్రమమైనది. పగతో ప్రతీకారంతోనే మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించడం జరిగింది అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి గారిపై ఉన్న అక్కసుతోనూ కోపంతో కక్షతోనే చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకుంటున్నాడు అని కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఎంపీ మిథున్ రెడ్డికి రావటం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, ఆయన అభిమానులు కూడా సంతోషమే. ఈ నెల 11వ తేదీ మళ్ళీ ఆయన ఏసీబీ కోర్టులో సరెండర్ కావాల్సి ఉంది. ఈ నెల 9వ తేదీ ఓటింగ్లో పాల్గొని ఏసీబీ కోర్టు ముందు 11వ తేదీ ఆయన సరెండర్ అవుతారని ఈ వీడియో ద్వారా ఆయన అభిమానులకు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.